ఇప్పుడు మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంకబాబు అనే జర్నలిస్ట్ ని, సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసినందుకు అరెస్ట్ చేశారు. టీవీ5 మూర్తిని గాని లేకపోతే సాంబశివరావుని గాని పదే పదే విచారణల పేరిట వేధించారు, ప్రభుత్వం మీద కుట్ర పన్నారని చెప్పి. సో మీరు స్టార్ట్ చేస్తే వాళ్ళు తెలుగుదేశం వచ్చిన తర్వాత అది జరుగుతుంది. అల్టిమేట్ గా జర్నలిస్ట్ సఫర్ అవుతున్నారు. సార్ మీరు అన్నట్టుగా కుమ్మినేని శ్రీనివాసరావు గారి నుంచి వివరణ కోరాలి అని అనుకున్నప్పుడు ప్రభుత్వం 41 నోటీస్ ఇవ్వచ్చు, ఆయన విచారణకు పిలవచ్చు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఎలా జరిగిందని వాళ్ళు విచారించవచ్చు. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు సార్. మీరు విచారణకు పిలవని నోటీస్ ఇచ్చి నిజంగా ఒక అది మనోభావాలు మీరు దెబ్బతీసినట్టుగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి పారిపోలా. చర్చ ఆ రోజు కూడా షో కండక్ట్ చేశారు. సోమవారం రోజు షో కండక్ట్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి పోలీసులు రెడీగా ఉండి మెడిసిన్ తీసుకుంటా అన్నా కూడా యాక్సెప్ట్ చేయకుండా, ఆయన సీనియర్ సిటిజన్, పొద్దున్నే 11 o'clock ఇక్కడ తీసుకెళ్తే రాత్రి ఎప్పుడో 7 గంటల దాకా విజయవాడ పట్టిద్దండి, 8 గంటలు పట్టిద్ది అక్కడి నుంచి. ఇలా తంతా స్లోగా తీసుకొని తిప్పుకుంటా వెళ్ళి ఇలా ఆయన్ని వేధించేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన దానికి అది వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా ఆయన విచారించాలనుకోండి, నోటీసులు ఇవ్వండి, ఇచ్చి సార్ మీ చర్చా వేదికలో జరిగింది ఏంటి, మీరు వివరణ ఇవ్వండి అడగండి. మేమేం తీసుకెళ్లి అదే మీరు అన్నటువంటి టీవీ5 వాళ్ళని తీసుకుని వెళ్ళి మేము అరెస్ట్ చేయలేదు కదా. ఎస్, మీరు అన్నట్టుగా ఆ రోజు రాజద్రోహం, ఎందుకంటే ఆ రోజు కోవిడ్ వ్యాక్సిన్ ని అది ఇది క్రిస్టియన్ వ్యాక్సిన్ అని మాట్లాడారు. ఇది ఓన్లీ క్రిస్టియన్లకే వేస్తున్నారు ఈ వ్యాక్సిన్ అని మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో. సరే అది ఓకే, కానీ మీ టైంలో కూడా నేను చెప్తున్నా అంకబాబు అనే జర్నలిస్ట్ రిమాండ్ కూడా చేశారని చెప్తున్నా. సీనియర్ జర్నలిస్ట్, రెప్యూటెడ్ జర్నలిస్ట్. సార్ ఒకటి నేను క్లియర్ గా వాట్సాప్ ఫార్వర్డ్ చేశారని మీరు అన్న దాంట్లో నేను ఖచ్చితంగా ఒకటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దాన్ని బేస్ ఉంటుంది. ఈ రోజు కొమ్మినేని గారు నిజంగా అనున్నారు అనుకోండి, అదే మాట కొమ్మినేని గారు అనున్నారు అనుకోండి, లేదంటే ఆయన దాన్ని ఫార్వర్డ్ చేసేసి లేదంటే ఆయన పదే సార్లు రిపీట్ చేస్తే మీరు అన్నట్టుగా అనొచ్చు. కానీ భరత్ గారు ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ అంశం ఏంటి, కృష్ణరాజు ఒక్కసారి అంటే వీళ్ళు 100 సార్లు రాస్తారు రోజు. మరి ఇది కూడా తప్పే కదా. ఆ టైప్ హెడ్డింగ్లు పెట్టి, అది డాష్ రాజధాని అనే హెడ్డింగ్లు పెట్టి అదే మాటను పేపర్ లో రాసి అదే మాటను 100 సార్లు టీవీలో చెప్పి ప్రపంచంలో తెలియని వాళ్ళు కూడా తెలిసేటట్టు చేస్తున్నవారు. మరి వీళ్ళు కూడా తప్పే కదా. అది చెడు పదం, అది అలాంటి పదాలు మాట్లాడకూడదు. ఒకసారి మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు చర్చలో. పుల్లారావు గారు,